కీర్తనల గ్రంథము 33వ కీర్తన 5వ వచనాన్ని నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నాను. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. మరి ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట ఈ వాక్యం ప్రాముఖ్యంగా ఈ వచనం చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అసలు దేవుడు వేటిని ప్రేమిస్తున్నాడు? వాట్ గాడ్ ట్రూలీ లవ్స్, వేటిని దేవుడు ఎంతో అమితంగా ప్రేమిస్తున్నాడు అనే సందేహం నాకు వచ్చిందండి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఏం ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకోగలిగితే మన జీవితాన్ని ఏ రకంగా మనం మలుచుకోవాలో, మన బ్రతుకు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అదేవిధంగా ఆయనకు ఇష్టమైన మార్గంలో ఎలా జీవించాలో మనం పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతామండి. మరి ఎందరైతే నేను దేవునికి ఇష్టునిగా జీవించాలి, దేవుడు నన్ను చూసి సంతోషించాలి, దేవుడు నన్ను చూసి ఆయన ఎంతగానో ఆనందించాలి అనుకునే వారికి ఈరోజు నేను చెప్పబోయేటువంటి మాటలు ఎంతో చక్కగా వారికి ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఈ సమయంలో మనం దేవుడు వేటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, ఆయన మనస్సు, ఆయన యొక్క ఆ జాయ్ అనేది, ఆయన వేటిని అమితంగా వేటిని ప్రేమిస్తున్నాడనే విషయాల గురించి ఈరోజు మీకు చూపించాలని ఇష్టపడుతున్నానండి. ఒక్కొక్కటిగా మనం చదువుకుందాం. దేవుడు వేటిని ప్రేమిస్తున్నాడో ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మొదటి వాక్యం కీర్తన గ్రంథము 33వ కీర్తన 5వ వచనంలో దేవుడు వేటిని ఎక్కువ ప్రేమిస్తున్నాడండి? ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. గాడ్ లవ్స్ రైచియస్నెస్ అండ్ జస్టిస్. ఎక్కడైతే నీతి న్యాయములు ఉంటాయో, ఎక్కడైతే ఈ జస్టిస్ అనేది ఉంటుందో వాటిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 6వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఇక్కడ దావీదు భక్తుడు ఆయన ఏమని ఆయన ద్వారా రాయబడినటువంటి కీర్తనలో ఏమని ఉందంటే, నీవు అనంటే అక్కడ ఆయన దేవుణ్ణి గురించి చెబుతున్నట్లుగా, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంటే గాడ్ లవ్స్ ట్రూత్ ఇన్ ద ఇన్నర్ బీయింగ్. అంటే దేవుడు సత్యమును ప్రేమిస్తున్నాడు అని ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. మొట్టమొదటి ఏంటండి? మొట్టమొదటి దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? గాడ్ లవ్స్ రైచియస్నెస్ అండ్ జస్టిస్. దేవుడు నీతి న్యాయాన్ని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ తర్వాత రెండవదిగా దేవుడు సత్యమును ప్రేమిస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే అదే కీర్తన, అదే 51వ కీర్తన 17వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. గాడ్ లవ్స్ ఎ బ్రోకెన్ అండ్ కాంట్రైట్ హార్ట్. ఆ విరిగి నలిగినటువంటి మనస్సును దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. బహుశా కొంతమందికి ఒక సందేహం రావచ్చు. ఏంటంటే, విరిగి నలిగిన మనస్సు ఏంటండి? నాకు అర్థం కాలేదు. మనస్సు విరిగిపోవడం ఏంటి, మనస్సు నలిగిపోవడం ఏంటి అని అంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదండి, ఇళ్ల మీద వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ ఒకవేళ జస్ట్ ఇమాజిన్ ఆ వాటర్ ట్యాంక్ కనుక పగిలిపోతే ఆ ట్యాంక్లో నీళ్ళన్నీ ఏమవుతాయండి? ఏమండి? జస్ట్ కారతాయి, అంతేనా? ఆ బ్రేక్ అయిపోయి మొత్తం వాటర్ అంతా కూడా చాలా ఫాస్ట్గా దారుగా బయటకు వచ్చేస్తుంది కదండి. ఇంకా ఆ బ్రేకేజ్ ఏం చేస్తాయండి? పెద్దదైపోయి మొత్తం వాటర్ అంతా కూడా ఫ్లో అయిపోతుంది. దేవుని ఎదుట, ఆయన పాదాల దగ్గర మన మనస్సు, మన అంతరంగము, మన హృదయము అలాగే పగిలిపోవాలి. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, దేవునికి మనకి మధ్య ఎలాంటి సీక్రెట్స్, ఎలాంటి దాపరికాలు ఉండకూడదండి. దేవుని దగ్గర
మనం వేటినో దాచేవారంగా అసలు మనం ఉండకూడదు. ఆయనకి మనకి మధ్య ఏది అడ్డంగా ఉండకూడదు. చాలా ట్రాన్స్పరెంట్గా, అది తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, మనం దేవునికి సమస్తాన్ని అర్పించుకుని ఆయన పాదాల దగ్గర కుమ్మరించుకునే విధంగా ఉండాలి. హల్లెలూయా. అదే విరిగి నలిగిన మనస్సు అని అర్థం అండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ విరిగిన మనస్సు, విరిగి నలిగినటువంటి హృదయాన్ని నేను ఎక్కువగా ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. 4వదిగా మనం చూస్తే మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకుందామండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని శిక్షించు దేవుడవైన నీతో సమముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాక్య భాగంలో ఏమనుందండి? ఆయన కనికరము చూపుటయందు సంతోషించు దేవుడు. అంటే హీ డిలైట్స్ ఇన్ మెర్సీ. అంటే ఒక మనిషి పట్ల లేదా ఒక జనాంగం పట్ల కనికరం చూపడానికి ఆయనకి ఎంతో సంతోషం అంటండి. మన దేవుడికి మరొక పేరుంది, అదేంటండి? దయాళుడు, దాక్షిణ్యపూర్ణుడు, కనికరపూర్ణుడు అని ఆయనకి పేరు. ఎందుకంటే ఒక వ్యక్తిని కనికరించే విషయంలో ఆయన ఎంతో సంతోషిస్తాడండి. దట్స్ వై హీ డిలైట్స్ ఇన్ మెర్సీ. ఇది 4వ మాట అండి. 5వదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 147వ కీర్తన 11వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 147వ కీర్తన 11వ వాక్యం అండి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ద లార్డ్ డిలైట్స్ ఇన్ దోస్ హూ ఫియర్ హిమ్, హూ పుట్ దేర్ హోప్ ఇన్ హిస్ అన్ఫెయిలింగ్ లవ్. ఎవరైతే దేవుని పట్ల నిజమైన భయభక్తులు కలిగిన వారై ఉన్నారో, ఎవరైతే ఆయన పట్ల లేదా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారై ఉన్నారో, వారిని దేవుడు అమితంగా ప్రేమిస్తున్నాడండి. అమితంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇది 5వ మాట. 6వ మాట నేను చెప్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనం అండి. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట అండి ఇది. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుతున్నని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక మన తండ్రి, మన పరలోకపు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ద ఫాదర్ హిమ్సెల్ఫ్ లవ్స్ యూ బికాస్ యూ హ్యావ్ లవ్డ్ మీ. అక్కడ మీ అంటే ఇక్కడ యేసు ప్రభు గురించి, కుమారుని గురించి ఇక్కడ రాయబడిందండి. అంటే ఎవరైతే కుమారుణ్ణి ప్రేమిస్తున్నారో వారిని దేవుడు తండ్రి అమితంగా ప్రేమిస్తున్నాడని ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఇది 6వదండి. చివరిగా 7వ వచనం ఏంటంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. ఆయనచే సృష్టింపబడినటువంటి ఈ సర్వలోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. ఇప్పటి వరకు మనం విన్నటువంటి ఈ 7 మాటలు వేటిని సూచిస్తున్నాయో తెలుసా అండి? దేవుడు వేటినైతే అమితంగా ప్రేమిస్తున్నాడో, ఆయన వేటినైతే అమితంగా ఇష్టపడుతున్నాడో, వేటి యందు ఆయన సంతోషిస్తున్నాడో ఆ మాటలనే ఇప్పుడు మీకు నేను చూపించాను. మనం విన్నటువంటి ఈ 7 విషయాలు కేవలం 7 మాత్రమే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనటువంటి ఈ 7 మాటలను ఇప్పుడు మనం విన్నాం. కాబట్టి ఇంకా మనం డీప్గా వెళ్తే, గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్. అసలు దేవుడు అంటేనే ప్రేమ అండి. అందుకే ఆయనకి ప్రేమామయుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది కదండి. దేవుడు అంటేనే ప్రేమ. మనం విన్నటువంటి ఈ యొక్క 7 మాటలను క్లుప్తంగా మనం చూస్తే, మొట్టమొదటిది రైచియస్నెస్ అండ్ జస్టిస్, అంటే నీతి న్యాయములు. రెండవదిగా సత్యము, ట్రూత్. మూడవదిగా
బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్, విరిగిన మనస్సు. 4వదిగా మెర్సీ, కనికరము. 5వది హూ ఫియర్ హిమ్, భయభక్తులు కలిగిన వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దోస్ హూ లవ్ సన్, కుమారుణ్ణి ప్రేమించు వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆఖరిగా గాడ్ లవ్ ద వరల్డ్, ఈ లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇప్పటి వరకు మనం దేవుడు వేటిని అమితంగా ప్రేమిస్తున్నాడో దాకా మనం చూసామండి. ఇప్పుడు మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సింది, మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుడు ప్రేమిస్తున్న వాటిని మనం ప్రేమించగలుగుతున్నామా? ఆయన వేటి యందు సంతోషిస్తున్నాడో వాటి యందు మనము సంతోషించగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్నను మనల్ని మనం వేసుకోవాలండి. కానీ ఈ లోకం యొక్క పోకడ అంతా కూడా చాలా విభిన్నంగా ఉంటుందండి కదండి. మరి దేనికైతే దేవుడు ఎక్కువ విలువనిస్తాడో, బాధాకరమైన విషయం ఏంటంటే వాటికే మనిషి అత్యంత తక్కువ విలువిస్తాడు. మనుషులు ఏ రకంగా మారిపోయారంటే, నిజంగా ఏ రకంగా వారు దిగజారిపోయారంటేనండి, నీతి తప్పైనా అన్యాయాలు చేసైనా డబ్బు సంపాదించడం మనిషికి ఇష్టం. అవునంటారా కాదంటారా చెప్పండి. ఏమండి, అబద్ధాలు అసత్యాలు చెప్పైనా అవకాశాలని చేజిక్కించుకోవడం మనిషికి ఎంతో ఇష్టం. మొద్దుబారిపోయినటువంటి హృదయం, రాతి హృదయం కలిగి ఉండడం మనిషికి ఎంతో ఇష్టమండి. ఏమాత్రము దయాదాక్షిణ్యాలు లేకుండా ఎంతో కఠినమైనటువంటి హృదయం కలిగి ఉండడం మనిషికి ఇష్టం. విచ్చలవిడితనము, అహంకారము, ఇంకా ద్వేషించడము, ఇంకా అనేక వాటిని మనిషి మరి తన యొక్క స్వభావాలుగా మార్చేసుకుని వాటి యందు ఇష్టపడుతున్నాడు. తద్వారా దేవునికి ఎంతో దూరంగా జీవిస్తున్నాడండి. దేవుడు నిజంగా ఒక పక్క ఉంటే మనిషి ఒక పక్క జీవిస్తున్నట్లుగా ఈనాటి సమాజం మారిపోయింది. అలా ఉంటే మనం ఏ రకంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతామండి? వేటి యందు దేవుడు మనస్సు ఉంచాడో వాటి యందే మనము మనస్సు ఉంచాలి. వేటికి దేవుడు విలువనిచ్చాడో వాటికే మనం విలువ ఇవ్వాలి. అలా కాకుండా వాటికి ఆపోజిట్లో మనం జీవిస్తూ ఈ లోకంలో ఏదో మనం సాధిద్దాం, సంపాదిద్దాం, ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం మనము వెర్రివారితో సమానమని బైబిల్ చెప్తుందండి. నేను చెప్పట్లేదు సుమా, బైబిలే చెప్తుంది అలాంటి వారు వెర్రివారు అని. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా రాయబడింది, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు దూరముగా ఉండి ఏమీ చేయలేవని చెప్పి బైబిల్లో స్పష్టంగా రాయబడిందండి. ఈరోజు మన యొక్క నడవడిక, మన యొక్క స్వభావం, మన యొక్క ఆలోచనలు మనకు అవి తెలివిగా ఉండొచ్చు, గొప్పవిగా ఉండొచ్చు. కానీ ఒకవేళ అవి దేవుని వాక్యానికి లోబడనవైతే, ఒకవేళ అవి దేవుని వాక్యానుసారంగా కానివైతే వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగము, ప్రయోజనము ఉండదండి. పైపెచ్చు మనం ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో ఇరుకులకు, ఎన్నో సమస్యలకు లోనవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎందరైతే ఈయన మాటలు వింటున్నారో, మనమందరము దేవుడు వేటిని ఎక్కువగా ఇష్టపడుతున్నాడో ఆ మార్గంలో మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. అప్పుడు అది మనకి ఆశీర్వాదకరంగా, మన యొక్క కుటుంబానికి మేలుకరంగా అవి మార్చబడతాయి. లేదంటారా? ఒకవేళ మారనంటారా? మార్చుకోమంటారా? అలా మార్చుకోకపోతే దేవుని ఉగ్రతకు మరి లోనవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి. ఒక వాక్యం మనం చదువుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం అండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చూసారండి, ఒకవేళ మనము కఠినులమై ఎలాంటి దయ లేకుండా, ఎలాంటి మారు మనస్సు లేకుండా ఒకవేళ మనము జీవించేవారమైతే, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా విరోధంగా మనం బ్రతికేవారమైతే స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, మన గొయ్యి మనమే తీసుకుంటున్నాము, మనము సమకూర్చుకుంటున్నాం. దేనో తెలుసా అండి? దేవుని ఉగ్రతను మనము సమకూర్చుకుంటున్నాము అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. ఈ ఒక్క వచనమే కాదండి, ఎన్నో వచనాలు రాయబడ్డాయి. ఎఫెసీ పత్రికలోను, లూకాసు వార్త 13:3లోను ఎన్నో చోట్ల రాయబడినటువంటి మాట యొక్క సారాంశం ఏంటంటే, అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అనే సత్యం ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవుడు వేటినైతే ప్రేమిస్తున్నాడో, దేవుడు వేటి యందు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడో అవే విషయాల పట్ల మనము కూడా ఇష్టము కలిగిన వారమైతే
నిజంగా మనం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతామండి. కాబట్టి ఈరోజు మనం ఎటువైపు ఉండాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఆ స్వాతంత్రాన్ని మనకి దేవుడు ఇచ్చాడండి. రీసెంట్గా ఒక ఉదాహరణ మీకు చెప్తాను నేను. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ వార్ జరుగుతుంది, అందరికీ తెలిసే ఉంటుంది. చాలా భీకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. వారిలో ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు నాకు వెళ్ళి తెలియదు. కానీ ఒక్కటి మట్టుకు వాస్తవం అండి, ఈ యుద్ధం కారణంగా సుమారుగా 5 నుంచి 5.6 అంటే 5.6 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది గాలిలో కలిసిపోయిందండి. ఇన్ని మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గాల్లో కలిసిపోవడం వల్ల పర్యావరణానికి ఎంత దారుణమైన నష్టమో ఎవరన్నా ఆలోచించారా అండి? అయ్యో మాకు అది రావట్లేదు, ఇది రావట్లేదు అని మనం అనుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి జీవవాయువే కలుషితం అయిపోతుంటే అసలు మనిషి ఏ రకంగా జీవిస్తాడండి? వీటికి కారణం కొంతమంది స్వార్థం కాదంటారా చెప్పండి? మరి ఈ స్వార్థాల వల్ల, ఈ ఆధిపత్యం వల్ల, ఇంకా ఇతరితర కారణాల వల్ల దేవుడు ఎంతో మంచిదిగా, అందంగా సృష్టించినటువంటి ఈ లోకాన్ని మనిషి తన స్వార్థం చేత నాశనం చేస్తున్నాడండి. ఇదే మాత్రం మంచి మార్గం కాదు. కాబట్టి మనం ఏ రకంగా జీవించాలో దేవుడు చెప్తున్నాడు. ఆయన వేటిని ఇష్టపడుతున్నాడో బైబిల్లో మనం చూసాం. వాటిని అనుసరించి మనం జీవిద్దాం. దేవుడు వేటిని ప్రేమిస్తున్నాడో వాటిని మనము ప్రేమిద్దాం. ఆయనకి లోబడదాం. ఆయన చిత్తాన్ని మనం జరిగిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన. అవును తండ్రి, మీరు ప్రేమించే వాటిని మేము ప్రేమించలేకపోతున్నాం ప్రభువా. మీరు ఇష్టపడుతున్నటువంటి ఆ మార్గాల్లో మేము నడవలేకపోతున్నాం నాయన. ఈ యొక్క దురాశలు, ఈ యొక్క లోక సంబంధమైన, జీవన సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు, ఇవన్నీ కూడా మమ్మల్ని ఈడ్చుకుని పోతున్నాయ్యా తండ్రి. మాకు నూతన ఆత్మనివ్వండి తండ్రి. మాలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తొలగించి మాకు మాంసపు హృదయాన్ని, మెత్తని హృదయాన్ని మాకు దయచేయండి నాయన. అందులో మీ వాక్యాన్ని భద్రముగా కాపాడుకోగలిగేటువంటి కృపను మా అందరికీ దయచేయండి తండ్రి. మీ చిత్తానికి లోబడి మీ వాక్యానుసారంగా జీవించగలిగే కృప మా అందరికీ దయచేయవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము తండ్రి మార్గమును క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని కాపాడండి ప్రభు. ఎందుకనగా రాజ్యమును, మహిమయు, బలమయు, శక్తియు ఇప్పుడును ఎల్లప్పుడు నిరంతరమును నీవయున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.